హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఏళ్ల కాలం నాటి కళ నెరవేరిందనే చెప్పాలి. ఢిల్లీ గడ్డపై కమలం తన జెండాను ఎగరవేస్తుంది. ఆధిపత్యాన్ని అయితే ఈరోజు పూర్తిగా సాధించిందని చెప్పాలి. ఎందుకంటే ఆ కమలం పార్టీ చేస్తున్నట్టు పోరాటం అప్పటిప్పటిది కాదు. ఢిల్లీ గడ్డపై ఖచ్చితంగా కూడా విజయాన్ని సాధించాలని చెప్పేసి ఆ కళని ఈరోజు పూర్తిగా నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనతో పాటు మాధవీలత గారు ఆమె సీనియర్ బీజేపీ నాయకులుగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వారితో మాట్లాడదాం. ఈ విజయానికి సంబంధించి మరి సంబరాలు చేసుకుంటున్నారు, ఇవన్నీ కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఉన్నారు మేడం? మంచిగా అనుకున్నది సాధించింది బీజేపీ పార్టీ, మోదీ గవర్నమెంట్. సో ఎట్లా ఉంది సెలబ్రేషన్స్, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు ఒక మాట చెప్పాలి, అనుకున్నది సాధించింది బీజేపీ పార్టీను నరేంద్ర మోదీ గారు మాత్రమే కాదు, అనుకున్నది సాధించింది ప్రజలు. ఇది పార్టీ సాధించడం కాదు, ఇది పార్టీ తన పని తను చేసుకుంటూ పోయింది. నరేంద్ర మోదీ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఆయన ఒక తండ్రి స్థానంలో, ఒక పెద్దన్న స్థానంలో ఉండి ఆయనకి ధర్మం అనిపించింది. రాజీ పడకుండా ఒకళ్ళతోని ఆయన చేతులు గలపకుండా కరెక్ట్గా అనుకున్నది ముక్కుసూటిగా చేసుకుంటూ పోయినాడు. దాని ఫలితం ఈరోజు ప్రజలు అనుభవించి తెలుసుకొని కళ్ళు తెరుచుకొని వాళ్ళు ఇచ్చిన న్యాయానికి ప్రతిఫలం ఇది. సో ఈ విజయం ఏదైతే ఉందో మోదీ బీజేపీ పార్టీ యొక్క ఎన్నికల వ్యూహంగా భావించాలా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యంగా భావించాలంటారు? ఎలా తీసుకోవాలి? వ్యూహం ఏందయ్యా? ఎవరినైనా ఇరికిస్తున్నామా వ్యూహాలు చేయనీకి? వ్యూహాలు ఏం లేవు. ప్రజల మంచి జరగనీకి, ప్రజల శ్రేయస్సుకు బీజేపీ పార్టీ ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటుంది. ఇది వైఫల్యం అనంత ఒక చిన్న మాటతో తీసిపారేసేది కాదు. ఆ పార్టీ ఏం చేసిందయ్యా? అసలు ఏడకెంచి వచ్చింది ఆపు చెప్పు అని వాళ్ళ గుర్తేంది? చీపురు కట్టే కదా, దాని అర్థమైంది? ఆపంటేనే అవినీతిని నిరోధించే పార్టీ అని అన్న కదా, అంతే కదా. అంటే ఏంటంటే నువ్వు చెత్త చెదారం ఏడ ఉంటే కూడా నువ్వు ఒక చీపురు కట్ట పట్టుకొని నీవు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మెయింటైన్ చేస్తూ నువ్వు తప్పు అనుకోకుండా ప్రతి చోట చండాలం ఉన్న చోట, భ్రష్టాచారం ఉన్న చోట, స్త్రీకి అన్యాయం జరుగుతున్న చోట నువ్వు వెళ్ళి దాన్ని సాఫ్ చేస్తావు అని ఒక అర్థం. ఏం చేసినావు? నువ్వు మందు బాటిళ్ళ మీద స్కామ్ కొడుతీవా? నువ్వు వచ్చిందే భ్రష్టాచారం చేయకుండా అని పేరు తెచ్చుకొని నువ్వు బయటకు వస్తీవి. ఏం చేసినవా నువ్వు? అంటే నువ్వు చదువుకున్న చదువు కూడా నువ్వు విలువయకపోతీవి. ఆడ మనిషిని ఇంట్లో కొట్టిస్తావు. ఏంది అసలు ఇది? అంటే ఒక వ్యక్తిత్వము ఎంత దిగజారిపోయిందంటే అది ప్రజలు తెలుసుకున్నారు. ఏమని? అమ్మో ఈ బయట మాటలకు మనం లొంగొద్దు, ఓ చీపురు గట్ట పెట్టుకోగానే వీడు గ్రేట్ అనుకోకూడదు, వీడు నేను అది చేస్తా, అన్యాయం ఇది చేస్తా అని మాటలకు మోసపోకూడదు. బీజేపీ లాగా పని చేసేటోళ్ళని నమ్మాలి. సో ఢిల్లీ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలని ఒక డైలమాలో ఉన్నారు. దీన్ని క్యాచ్ చేసుకునే బీజేపీ ఈరోజు విజయం సాధించింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేజ్రీవాల్ కూడా ఓటమికి కారణమైందని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది. ఎట్లా ఏమంటారు దీన్ని? డైలమా ఏందా? నువ్వు పోతే ఒక బట్టనే కదా ఒత్తాలి. ఆడ ఈడ పెడితే ఓటింగ్ అవుతుందా? నువ్వు దేనికి ఓటేయాలనుకుంటున్నావు అడవై ఆ బటన్ నువ్వు ఒత్తాలే కదా. ఒత్తాలంటే నీకు క్లారిటీ కావాలి కదా. కాబట్టి ఆడ ఆలోచనలు లేవు. క్లారిటీతోని ఆడ ఆలోచనలు ఉంటే కన్ఫ్యూజన్లో కొడతాడు. నీకు 50 సీట్ల వరకు ఎందుకు కొడుతున్నా? ఎవడన్నా చేతగానోడు మాట్లాడే మాటలు ఇవన్నీ. వీళ్ళు చేతగానోళ్ళు, వీళ్ళు ఓడిపోతున్నారు, మరి ఇంకేం మాట్లాడతాడా? చేతగానోడు నా తప్పైంది, నువ్వు చేతగానోడు ఎవడన్నా నా తప్పు అని ఒప్పుకుని గొప్పోడు ఎవడన్నా చరిత్రలో ఉండే పట్టుకరా నేను చూస్తా. కానీ ఎన్నికలంటేనే ఎన్నో హామీలు, ఆశలు చూపెడతారు. ఎందుకు బీజేపీ పార్టీ సింగిల్గా అంటే ఏ ఎజెండా లేకుండా ముందుకెళ్ళి విజయం సాధించి అది కారణం ఏంటి? మంత్రం ఏంటి? మంచి ప్రశ్న వేసినావు తమ్మి, సూపర్ ప్రశ్న వేసినావు. అంటే ఏంది తెలుసా? హామీలు మాట్లాడేవాడు బోగస్, చేసి చూపించేవాడే నిజమైన నాయకుడు. ప్రజలు పైకుత్త మాటలు మాట్లాడే వాళ్ళతో బేజారైపోయినరు. అందుకే మాటలు మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టి పనిచేసేటోళ్ళని ఎంచుకున్నారు. మాకు వీళ్ళలాగా పెద్ద మాటలు మాట్లాడి హామీలు ఇచ్చే అవసరం లేదు. కాంగ్రెస్ లాగా వీళ్ళలాగా హామీలు ఇచ్చుడు చెయ్యకపోడు, వెనకపోడు చెయ్యకపోడు దేవుడరు కదా. ఇంకా నాశనం కూడా చేసే అవసరం బీజేపీకి లేదు. ముక్కు సూటిగా పోతాం, చెప్పినది చేసి చూపిస్తాం, చెప్పనిది కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం చేసి చూపిస్తాం. ఈసారి ఢిల్లీ రాజధాని కనిపెట్టింది. ఆ సంగతి మహారాష్ట్ర కనిపెట్టే, రాజధాని కనిపెట్టే, దేదీప్యమానంగా గెలిచినాం. ఇంకేగా? సో పొలిటికల్ మేనిఫెస్టో ఏదైందో మేనిఫెస్టోకి పరిమితం అవుతుందా? ఢిల్లీని అభివృద్ధి వైపు పరిగెత్తించాలంటే ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది బీజేపీ పార్టీ? అయ్యా 10వ స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థనే ప్రపంచంలోనే మోదీ గారు 5వ స్థాయికి తెచ్చి చూపించిండ్రా.
ఆయన తెలివితేటలకి, ఆయనకున్న సిస్టమ్కి, ఆయన చుట్టూ వర్క్ చేస్తున్న దేదీప్యం మహామహుడు ఉన్నాడు ఆ క్యాబినెట్లో. వాళ్ళు రచిస్తే ఇది ఒక ఈ స్వర్గంగా తయారై చూపిస్తారయ్యా భారతదేశాన్ని. ఓ లెక్కన చేసే మనసు ఉండాలయ్యా. ఫైనల్గా వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. అర్థమైందా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. మోదీ గారికి మనసు ఉందయ్యా, పెద్ద మనసు ఉంది. మార్గం తిందా ఆటోమేటిక్ చేసి చూపిస్తాడు ఆయన. సో ఫైనల్గా గ్లోబలైజేషన్కి సంబంధించి కూడా ఢిల్లీని రాజధాని నుంచి తొలగించి కేంద్రపాలిత హోదాని హైదరాబాద్కి కల్పించాలి, ఎందుకంటే సౌత్ రాష్ట్రాలకు కల్పించాలనేది ఒక స్ట్రాటజీ అయితే నడుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో విజయం సాధించింది. ఇక ముందు ఆ కార్యాచరణ ఉండబోతుందంటారా? మేము భారతీయ జనతా పార్టీలో దేశమంతా, ముఖ్యంగా తెలంగాణ తెలుగు ప్రజలంతా తెలుసుకోవాల్సింది ఒకటి ఉందయ్యా. భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీలు వేసుకొని ముందుకు పోదయ్యా. అది ప్రజలు వాళ్ళకి మేమేం చెయ్యగలం, ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తా. ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకం ఉంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే ఇండ్లు కట్టించేది. ఆయుష్మాన్ భారత్ అంటే ఏంది, మన ఆరోగ్యశ్రీ టైపు ప్రధాన్ మంత్రి ఇస్తున్నారు బీదోళ్ళకి. ఆవాస్ యోజన అంటే ఇండ్లు కట్టించేది బీద వాళ్ళకి. ఒక్క దినం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కానీ, ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తిని, ఆయన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సెంట్రల్ సర్కార్ నుంచి వచ్చిన డబ్బులు తిని అది ఆరోగ్యశ్రీలో కలిపేసి ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా పెట్టుకొని ఇవి తినేసినామని ఒక్కడన్నా చెప్పినరా బయటికి? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఇప్పటికీ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మురిగిపోతున్నాయి ఆడ. ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్ అవ్వలే. డబ్బులు ఎడకించి వచ్చినాయి, సెంటర్ నుంచి వచ్చిన డబ్బులు అవి. కానీ ఒక్క దినం ప్రధానమంత్రి నోరు తెరిచి మాట్లాడలేదు దాని గురించి. ఎందుకు? అది స్టేట్ లిస్ట్ కింద వస్తుంది కాబట్టి. దీని గురించి ఆయుష్మాన్ భారత్కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు కూడా దాంట్లో ఓటాన్ని కేటాయించుకోలేకపోవడం వల్లే ఆ ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి నిధులు రాలేదని చెప్పేసి కూడా నాయకులు చెప్పిన పరిస్థితి, బీజేపీ నాయకులే. మరి మీరు వచ్చినాయని చెప్తున్నారు కదా సామి. అసలు మాకే ఒక హాస్పిటల్ ఉంది కదా ఆయుష్మాన్ భారత్. ఇంతకుముందు మాకు పర్మిషన్ లేదు. ఎందుకు పెట్టలేను పర్మిషన్? ఎందుకు అలౌ చేయలేను స్టేట్ లిస్ట్లో? ఎందుకు ఇవ్వలేదా? ఇప్పుడు అలౌ చేస్తారు, ఎందుకంటే సెంటర్ డిసైడ్ చేసింది. ఇప్పుడు ఎందుకు నిధులు రాలే? వచ్చినాయి. ఏది ఎప్పుడు ఏ టైంకి నిధులు రాలేదని మీరు బీజేపీ వాళ్ళు అంటున్నారంటే కొంచెం డిలే అవ్వడం వేరు, అసలు నిధులు రాకపోవడం వేరు. నువ్వు అందరికీ కేటాయించుకుంటా రావాలి కదా. వాళ్ళు ఇచ్చేది వాళ్ళు అట్లా జగన్ ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇచ్చిండ్రు, ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తున్నారు. కానీ ఏ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని నిధులు ఇచ్చిందని తెలంగాణ ప్రజలకు బయటికి రానియలేదు ఇక్కడ వాళ్ళు. అయినా ఇచ్చే నిధులు సెంటర్ నుంచి ఇస్తూనే ఉన్నారు వీళ్ళకి. ఇక్కడ మీరు గుట్కాయ స్వాయాలు కొట్టుకుంటా బీద ప్రజలకు ఇవ్వకుంటే అప్పుడు ఏం చేస్తారు? మొదలు పెడతారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రజల వరకు చేరాలి, ప్రజలకు న్యాయం తెలియాలి, ప్రజలకు న్యాయం జరగాలి, నిజం తెలియాలి. అది బీజేపీ తపన. సో ఫైనల్గా బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ను అభివృద్ధిని విస్మరించింది, ఎన్నికలే ధ్యేయంగా కూడా ముందుకు వెళ్తుంది. అందుకనే ఏ పార్టీ కూడా ప్రకటించకముందే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించి మేడం చెప్పేసి అంటున్నారు. మేడం ఏమంటారు దీని మీద? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం ఎక్కడ కనిపించిందయా? వాగ్దానాలు చేసిండ్రు, మేనిఫెస్టో అన్నారు. ఎక్కడ నిలబడినావు తమ్మీను నీ మా వాగ్దానాల మీద? ఒక్క వాగ్దానం మీద నిలబడకపోతుంది. ఆ పిల్లలు పాపము స్టేట్ సర్వీసెస్ మీద ఎగ్జామ్స్ అని అంటే కొట్టి ఆడకూతురులే మగవాళ్ళులే కొట్టి 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 ఎక్కిస్తారు మీరు జీపులు. దేవాలయాలు కూడగొడితే నోరు తెరిచి దేవాలయాలు కూలగొట్టినరాయా అంటే మమ్మల్ని కూడా జీపులు ఎక్కిస్తారు. అంటే ఏంటి అసలు ఇది? అంటే ఇక్కడ ఎవరో నోరు తెరిచి మాట్లాడకూడదు. కుల వర్గీకరణ చేస్తేవి చేసి అక్కడితో ఊరుకుంటేవా? పోనీ బీసీలకు లాభం పొందుతుండే కదా పాపం, అక్కడికి ఆగకపోతేవి. మళ్ళీ ముస్లింలను తీసుకొచ్చి కూడా అలా నువ్వు 10% వేస్తేవి. ఎందుకు? ఇష్టారాజ్యం భరతుడి పట్టం లెక్క నడిపిస్తున్నావు నువ్వు. నీకు మైనారిటీల కిందను వాళ్ళకి ఏదో ఒకటి చేస్తానంటావు. మళ్ళీ నిజంగా వాళ్ళ వరకు వస్తుందా అంటే మళ్ళీ అది చూసుకోరు వీళ్ళు. ఆడ ఆ దిక్కు ఉండదు మైనారిటీలకి. మళ్ళీ నీ క్రిస్టియన్లు మైనారిటీలు కాదు నీకు, మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని ఈడేస్తేవి. అంటే ఏం రాజకీయాలు నాయన ఇది? రాజకీయం ఎవడి కోసం నువ్వు చెప్పు? ఎవడి కోసం రాజకీయం? ఓటేసే ఓటర్ కోసమే కదా రాజకీయం. నీ కోసమా? నువ్వు డబ్బులు చేసుకోవడానికా? నువ్వు బిల్డింగులు కట్టుకోవడానికా? ఒక ప్రజలు ఓటేస్తే ఆ ఓటు మీద నిలబడే నీ పవరు నువ్వు వాణి కోసం పని చేయకుంటే ఉత్తగా అవుతుందా నాన్న ఉసురు? చూస్తూ ఉండి ఇక్కడ కూడా చూడు. చూసారు కదా, ఏదైతే
బీజేపీ విజయానికి సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధి మీదనే మేము ముందుకు వెళ్తున్నాము, అభివృద్ధి దిశగా కూడా మేము పని చేస్తామని చెప్పేసి కూడా ఆ బీజేపీ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వైఫల్యాల వల్లనే వాళ్ళు అక్కడ ఓడిపోయారు. ప్రజలు నిర్ణయించుకున్నారు ఎవరు కావాలి అని అంటే డబుల్ ఇంజన్ సర్కారే ఉండాలి, బీజేపీ సర్కార్ అయితేనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా వారు గెలిపించుకున్నారు. ఇది ప్రజల విజయం, మోదీ విజయం కాదు, ఇది ప్రజల విజయం అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో మరి ఇక చూడాలి తాజా సమీకరణాలు రాజకీయంగా ఎటువైపు వెళ్తాయి. ఇటు ఢిల్లీ వేదికగా కూడా విజయం సాధించినటువంటి బీజేపీ పార్టీ ఇక సౌత్ రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తుందా, నెక్స్ట్ బీహార్ ఎన్నికలు ఉన్నాయి, ఇటు కర్ణాటకకి సంబంధించి కూడా మరి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది, ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీని తీసుకెళ్తుంది. ఇటు తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరి పొలిటికల్గా ఎలా ముందుకు వెళ్తుంది, మరి ఇతర పార్టీలను విభేదించే విధంగా గెలిపే లక్ష్యంగా కూడా ఎలా పనిచేస్తుందో కూడా ఇంకా అనేక అంశాలు కూడా తెలియాల్సి ఉంది. సో మరిన్ని అంశాల కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ జైతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గోల్కొండ హోటల్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.